నాన్న మహిమకలం గాక. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. సరే, ఈరోజు ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఆయన తిరిగి లేచిన దినం. అలాగే బంగారం అనేది మహిమకి సూచనగా ఉంది. అందుకనే గోల్డ్ అండ్ సిల్వర్ బెలూన్స్ ఇక్కడ పెట్టాం దాని సూచనగా. సో ఆయన ఈరోజు మహిమ శరీరంతో ఆయన తిరిగి లేచారు. బంగారం మహిమకి సాదృశ్యంగా ఉంది. అందుకనే ఈ దినం ఆయన మహిమ శరీరంతో మన కోసం ఆయన తిరిగి లేచారు కనుక, ఆ యొక్క మహిమతో చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా, దేవుల్లో ఉండి చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క న్యాయపీఠకు ముందుకు వచ్చినప్పుడు మహిమ శరీరాలతోనే వస్తారండి. ఈరోజు ఆయన పునరుద్ధాన శక్తితో మహిమ శరీరంతో లేచారు కనుక, అటువంటి ఆ పునరుద్ధాన శక్తి మనందరం కూడా పొందుకోవాలి. మనందరం కూడా అడుగుదాం, ప్రభా నీ పునరుద్ధాన శక్తిని మాకు ఇవ్వని చెప్పి. ఆ పునరుద్ధాన శక్తితో ఉంటేనే మీరు ఆరాధన చేయగలరు. ఈరోజు మీ అందరి కోసం, మా కోసం, ప్రపంచ యావత్ మానవాళి కోసం ఆయన మృత్యుంజయుడిగా మృత్యాన్ని గెలిచి తిరిగి లేచిన దినం. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లేచాడు కనుకే ఆ పునరుద్ధాన శక్తితోనే మనం ఆరాధన చేసుకుందాం. అందరూ దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాటే గీతం గీతం జయ జయ గీతం. చప్పట్లు కొడుతూ సంతోషంగా, ప్రభా ఈ రోజుకి సజీవుడిగా ఉన్నావయ్యా. చప్పట్లు కొట్టి సంతోషంగా. సంతోషంగా, ఆనందంగా. క్వైర్ నాతో పాటు పాడతారు. క్వైర్ వస్తారు ఎక్కడున్నా అసలు. చెప్తాం ప్రతి ఒక్కరు. గీతం గీతం జయ జయ గీతం చేయి పట్టి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. బిగ్గరగా నోరున ప్రతి ఒక్కరు. గీతం గీతం చేయి పట్టి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు, సమాధి మూసిన రాయి దొర్లించబడెను, అందు వేసిన ముద్ర కావలి నిల్చును దైవ స్తుతిని అందు. ముద్ర వేశారు కానీ ప్రతిదీ కూడా యేసు ప్రభు మహిమ దేహంతో లేచినప్పుడు అన్ని పక్కకి తొలగిపోయాడు. అయ్యా నీ పునరుద్ధాన శక్తిని నాకు దయచే అయ్యా. ఎటువంటి శక్తితో ఈ దినం నువ్వు లేపబడ్డావు, ఆ శక్తిని నాకు దయచేయు. వలదు వలదు ఏడువ వలదు పరుగుని ప్రకటించు. తాను ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం తిరిగి లేచారు ఆయన. ప్రచుడి తాను చెప్పిన
లేచుడి. గుమ్మములు తెరిచి చక్కగా నడువుడి. జయ వీరుడు జయ ధ్వనితో విజయ ధ్వనితో యేసు ప్రభు తిరిగి లేచేస్తుంటే సమస్త సృష్టి కూడా చప్పట్లు కొడుతుందండి, సంతోషిస్తుంది. మరి మీరు సంతోషించరా? అందరూ కూడా ఆరాధన చేద్దాం, పునరుద్ధాన శక్తితో ఆరాధన చేద్దాం, హల్లెలూయా చెప్దాం, పరిశుద్ధుడు అని చెప్పి ఈరోజు ప్రత్యేకమైన ఆరాధన చేద్దామని. ఎవరైతే ప్రభా నీ పునరుద్ధాన శక్తిని నాకు ఎల్లప్పుడూ కావాలి, నీ యొక్క శక్తి కావాలి, స్వస్థత లేని వారు, అనారోగ్యంతో వచ్చిన వారు, ఎవరైనా నీరసంగా ఉండేవారు ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభా నీ పునరుద్ధాన శక్తి నా జీవితాంతం నాకు కావాలయ్యా. ఎటువంటి శక్తితో ఈరోజు లేచావో ఆ శక్తి నాకు కావాలయ్యా. ఆరాధనకు వెళ్దామా? పరిశుద్ధుడని చెప్దామా? హల్లెలూయా చెప్దాం. యేసురాజు లేచెను, జయమర్గటించెదను. ప్రత్యేకమైన ఆరాధన, ప్రత్యేకమైన ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఒక్కరూ సంఘమంతా చేయాలని. ఈరోజు నీ కోసం ఆయన తిరిగి లేచాడు, నా కోసం ఈరోజు తిరిగి లేచాడు. ఏమివ్వగలవు నువ్వు? ఏముంది నీ కథ? ఏముందండి మీ దగ్గర? ఆయనకి ఇవ్వడానికి ఏమైనా ఉందా? ఆరాధనే. ప్రతి ఒక్క చేతుల పైకి ఈరోజు ప్రత్యేకంగా మీ శక్తిని మీ పునరుద్ధాన శక్తితో నింపండి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళొద్దామా? ఆ దేవా దేవుని ఆయన ఎలాగ మహిమ శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రభా మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ మహిమ శక్తితో నింపండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతినోరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆత్మలో 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 పరవశించి ఆరాధన, ఆత్మలో ఆకర్షిస్తున్నాం. ప్రభా ఇదేనా ఎవరైతే శక్తిహీనంగా వచ్చారో గొప్ప స్వస్థత వారికి దయచేయండి. నీ పునరుద్ధాన శక్తితో నింపండి నాయనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసు మహారాజుకి, మృత్యుంజయుడైన యేసయ్యకి, తిరిగి లేచిన యేసయ్యకి, పునరుద్ధానుడైన యేసయ్యకి జై. సమస్త మహిమ ఘనత ఆయనకే చెందుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమివ్వగలగరు మీరు? ఏమైనా ఉందా? ఏం చేసిన త్యాగం భూమి మీద ఎవ్వరూ చేయలేదు నీకోసం. నిన్ను కన్నా తల్లి చేయలేదు, తండ్రి చేయలేడు, కుటుంబాలు చేయలేరు, ఎవ్వరు చేయలేరని అంత గొప్ప త్యాగాన్ని ఏం చేశారు, అంత గొప్ప త్యాగాన్ని చేశారు. మీరేమివ్వగలరు? దేవుని యొక్క శక్తితో నింపబడిన ఈ సమయంలో ఎక్కడా కూడా చాలా జాగ్రత్త, డిసిప్లైన్గా ఉండాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామా? కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఏమివ్వగలం? మీరేమివ్వగలరు? ఏదైనా ఉందండి ఈరోజు మీకోసం ఆయన చేసిన ఈ గొప్ప కార్యానికి మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు ఇవ్వడానికి ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు కదా. ఏమి ఇవ్వగలండి? అందుకనే బెస్ట్, నువ్వు ఇచ్చే బలి కూడా బెస్ట్ ఇవ్వాలి. యేసు ప్రభు నీకు ఇచ్చింది ప్రతిదీ కూడా బెస్టే. మంచి జీవితాన్ని ఇచ్చాడు, ప్రతిదీ బెస్ట్ దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా ఆరాధన చేసినప్పుడు బెస్ట్ వర్షిప్ చేయాలి, బెస్ట్ ఆరాధన నువ్వు ఇవ్వాలి. స్వచ్ఛమైన ఆరాధన నువ్వు చేయాలి. ఆయన ఎక్కడుండేవారు? పరలోకంలో ఉండేవారు. పరలోకంలో ఉన్న ఆయన ముత్యాలు, రత్నాలు, బంగారపు లోకంలో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చారు? నీకోసం ఎక్కడికి వచ్చారు? బురదలో ఉన్న నీకోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ బురదను ఆయన తీసుకొని నీకు ముత్యాల బాటను దేవుడు ఇవ్వడానికి ఆ బురద లోకాల్లోకి ఆయన వచ్చారు. ఆయనకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ ఆయనకి? మన జీవితం అట్ట బ్రతుకంతా ముళ్ళే. ఈ ముళ్ళు తీసుకున్నారు ఆయన అడుగులు ముళ్ళు మీద పడ్డాయి. అడుగులన్నీ కూడా రక్తసిక్తమైపోయి నువ్వు నడవాల్సిన ముళ్ళ బాటలో యేసు ప్రభు నడిచారు. ఆయన నడవాల్సిన ముత్యాల బాటని నీకు ఇచ్చారు ఆయన. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్ప వ్యక్తో నువ్వు తెలుసుకోవాలి. ఎంత గొప్ప వ్యక్తో నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. చాలామందికి దేవుని యొక్క ప్రేమ తెలియదండి. గెత్సేమైన తోటలో నేనే ఆయన్ని అనగానే ఎక్కడ పడ్డారు? వెళ్ళి అంత దూరంలో పడ్డారు. ఒక మాటలోనే అంత శక్తి ఉంటే, ఒక మాటలోనే శక్తి ఉంటే, నా తండ్రికి ఆజ్ఞాపిస్తే 12 వ్యూహాల సైన్యం నా దగ్గరికి వస్తుంది. కానీ యావత్తు కూడా లేఖనాలు నెరవేరడం కోసం ఇలా జరగాలి అని ఆయన చెప్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ! ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ! ఆయన ప్రేమను నువ్వు గ్రహించాలి. మట్టిని మనిషిగా మలచినావు, మనిషిని మమతతో నింపినావు, మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసును ఇచ్చినావు. మట్టిని మనిషిగా మలచినావు ఎందుకు? మనిషిని మమతతో నింపినావు ఏమిటో? మమతకు మంచిని నేర్పినావు ఎందుకు? మనసుకు మనసు కలిపినావు. ముత్యాల బాటల్లో నడిచి నీవెక్కడా? బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ? ఇది నీ జీవితం. ముత్యాల బాటల్లో నడిచి నీవెక్కడా? బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా? మిత్రమా, నా యేసయ్యా,
నిలిచావయ్యా, కంటికి రెప్పై నిలిచావయ్యా. వింతైన ప్రేమతో నన్ను మలిచావు, సొంత తండ్రిగా కన్న తండ్రిగా నన్ను ప్రేమించావయ్యా. మనదంతా ముళ్ళబాటే, ఈ లోకంలో రాళ్ళు బాటే, రతనాల బాట అయింది, కానీ ఆయన బాట మనకిచ్చారు. మన యొక్క కన్నీటిని ఆయన తీసుకుని ఆయన సంతోషాన్ని మనకిచ్చారండి. కంటి నీరు తుడిచినావు, కంటికి రెప్పై నిలిచినావు, ఇంతగా నన్ను మలిచినావు, తండ్రిపై నన్ను పిలిచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకు, కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో, ఇంతగా నన్ను మలిచినావు ఏలనో, తండ్రిపై నన్ను పిలిచినావు. రతనాల రాసుల్లో నిలిచి నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. రతనాల రాసుల్లో నిలిచి నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. అర్థమవుతుందండి ఏంటి మన బాట? మనదంతా జీవితం అంతా ఏడిపే. నువ్వు నడవాల్సిన ముళ్ళ మీద ఆయన నడిచాడు, నువ్వు నడవాల్సిన రాళ్ళ మీద ఆయన నడిచాడు. నీకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టాల్సి వచ్చింది. నా మీద ఉయ్యాల్సిన ఉమ్ము ఆయన మీద ఊసారు. ఇదే మన జీవితం, అవునా? ఒక్కసారి చేతులు ఇద్దామా? నిజంగానే అవును ఒప్పుకున్నవారే, నిజమే, నా మీద ఉయ్యాల్సింది, నన్ను కొట్టాల్సింది, నా చెంపల మీద నన్ను కొట్టాలి, నేను చేసిన పాపానికి నా మీద ఉయ్యాలి, నాకు తగలాలి కొరడా దెబ్బలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? మీరు ఒప్పుకోరా? నేను ఒప్పుకుంటానండి. నాకు ఒకటి తక్కువ కాదు, 40 కూడా నాకు తగలాల్సిందే. నాకు తగలాలి, అసలు నాకు తగలాలి కొరడా దెబ్బలు. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? నా మీద ఉయ్యాలి ఆ ఉమ్ము. నిజంగా మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు పెట్టాలండి ఆ ముళ్ళ కిరీటం, నాకు పెట్టాలి, నాకు పెట్టాలండి. నన్ను తిట్టాలండి, నన్ను తిట్టాలి, నన్ను అవమానపరచాలి, నన్ను నిందించాలి, నన్ను దూషించాలి. మీలో ఎంతమంది చెప్తారు ఈ మాట? లేదండి. మీరు ఒప్పుకుంటారే, నేను ఒప్పుకోను. నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అని ఎవరన్నారా? నేను ఒప్పుకుంటాను. నాకు చెయ్యాలన్నీ, నాకు వెయ్యాలి అసలు ప్రతిదీ కూడా. కానీ నన్ను పక్కకు నెట్టి, నన్ను పక్కకు తోసి ఆయన చెప్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళ అమాయకులు. ఇంకో నేనున్నాను కదా, నేనే వచ్చాను వాళ్ళ కోసం, నేను వచ్చాను. నన్ను ఏం చేస్తారో చేసుకోండి. నన్ను పక్కకు నెట్టి ఆయన వచ్చి నిల్చున్నారండి సిలువ దగ్గర. నేను ఏం చేస్తారో అది చేయండి. వాళ్ళని ఏం చేసినా నేను భరించలేను, ఎందుకంటే నా చేత్తో చేసుకున్నాను, నా చేత్తో చేసుకున్నాను. నా ఊపిరియాల్లో ఉంది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అమ్మాయి. ఇంకా వాళ్ళ బదులు నేను, నా మీద వేయండి ఉమ్ము, నన్ను కొట్టండి. వాళ్ళు కొడితే వాళ్ళు బ్రతకలేరు, ఒక్క దెబ్బకే చచ్చిపోతారు. నేను కాయగలను దెబ్బలు. ఎవరైనా చెప్పగలరా? మీ ఇంట్లో వాళ్ళు మీ శిక్షణ ఎవరైనా భరించగలరా? ఆ ముళ్ళ కిరీటం పెడితే వాళ్ళ ప్రాణం పోద్ది. ఇగో నేను ఉన్నాను, నాకు పెట్టండి.
స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం చెప్దామా చేతిలో పెడితే నా ప్రాణం స్నేహం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా చేతులు పైకెద్దామా మట్టిని మనిషిగా మలిచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మనిషిని నేర్పినావు ఏమిటో మనసుకు మనసు కలిపినావు ముత్యాల బాటల్లో నడిచి నీవెక్కడ చెప్తారా బ్రతుకంతా ముళ్ళల్లో నడిచి ఇదయ్యా ముత్యాల బాటల్లో నడిచి నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో నడిచి నీవెక్కడ రతనాల రాసల్లో నడిచి నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ రతనాల రాసల్లో నడిచి ఒప్పుకోవట్లేదా అండి నేనే అనుకుంటున్నావా లేదు నాకు పడాల్సిన శిక్ష ఇది స్నేహం నీ స్నేహం చెప్పండి ఈ రోజు నుంచి అయ్యా నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ స్నేహం నాకు కావాలయ్యా ఆయన చేయి పట్టుకొని గట్టిగా చేతులు అన్నవారు ఆయన చెయ్యి ఆయన ఎప్పుడు నీ చేయి నేను విడిచిపెట్టునయ్యా నా గుండెల్లో నిండావో నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావో నాకు తోడుగా నా గుండెల్లో నిండావో నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావో నాకు తోడుగా ఒప్పుకున్నారా ఇంకా ఎవరైనా ఇక్కడ లేదు నేనెందుకు శిక్ష పడింది నా శిక్ష ఆయన మీద ఏం పడలేదు ఆయనే అనుభవించారంటున్నారా లేదు నేనైతే ఒప్పుకుంటానండి 1,000,000 సార్లైనా నేను ఒప్పుకుంటాను నాకు అవ్వాల్సిన ప్రతిదీ కూడా నన్ను పక్కకి సైడ్ చేసి ఆయన వచ్చారు నా స్థానంలో ఒప్పుకుంటున్నారా నిజమేనా నిజమే నా స్థానాన్ని ఆయన తీసుకున్నారు ఆయన ప్లేస్ నాకు ఇచ్చారు నీది నాది రత్నాల బాట కాదు ముళ్ళ బాట రాళ్ళు బాట ఆ రాళ్ళు బాట ముళ్ళ బాట ఆయన తీసుకొని వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు కాయలేరు ఈ దెబ్బలు ఈ సిలువ మరణం వాళ్ళకి అసలు సరిపోదు వాళ్ళు తట్టుకోలేరు నేను అందరి కోసం నేను కరెక్ట్ పర్సన్ నేనున్నాను అని చెప్పిన దేవుని కోసం నువ్వేమి ఇవ్వగలవు ఏముందండి మీరు దగ్గర ఇవ్వడానికి